హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాన్విశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు క్రిస్పీ దోశ అండ్ యమ్మీ పీనట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పీనట్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఫస్ట్గా చెప్పేస్తానండి. 1 కప్ రోస్టెడ్ పీనట్స్ అండ్ 6 to 8 గార్లిక్ స్లైసెస్ అండ్ కోకోనట్ స్లైసెస్, cumin seeds 1 tablespoon and 6 to 7 chilies and salt as per taste. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని వాటిలో రోస్టెడ్ పీనట్స్ తీసేసుకున్నానండి నేను 1 కప్. దానికి సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఒక 1 టేబుల్ స్పూన్. అండ్ నెక్స్ట్ నేను ఒక 6 to 7 గార్లిక్ స్లైసెస్ యాడ్ చేసేసుకున్నాను మిక్సీ జార్లోకి. అండ్ పచ్చి కొబ్బరి ఒక 8 స్లైసెస్ అలా యాడ్ చేసేసుకున్నాను. మీకు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి యూస్ చేసిన టేస్ట్ బాగుంటుంది. ఇన్ కేస్ మీకు పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ చిల్లీస్, రోస్టెడ్ చిల్లీస్ తీసుకున్నాను. ఒక 6 to 7 చిల్లీస్ తీసుకున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి తగినంత. అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసేసుకున్నాను. అండ్ వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకున్నాను. 20 సెకండ్స్ గ్రైండ్ చేశాక కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కావాల్సినంత కన్సిస్టెన్సీలో నేను పీనట్ చట్నీని ప్రిపేర్ చేసేసుకున్నాను. మీకు సాల్ట్ సరిపడకపోతే నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని దానిపైన ఒక చిన్న బౌల్ పెట్టేసేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ 2 to 3 స్లైసెస్ గార్లిక్ వేసేసానండి. దాంట్లోకి కొంచెం పోపు గింజలు అంటారు కదా, పోపు సీడ్స్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ 2 కరివేపాకు, 2 ఎండుమిర్చి యాడ్ చేసేసాను. అండ్ దాంతోపాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్రీ లీవ్స్ యాడ్ చేశానండి నేను. యాడ్ చేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకొని ఆ పోపుని నేను పీనట్ చట్నీ పైన గార్నిషింగ్ చేసేసుకున్నాను. దిస్ ఈజ్ యమ్మీ పీనట్ చట్నీ. అండ్ నెక్స్ట్ నేను మీకు దోశగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో చెప్తాను. మీకు క్రిస్పీ దోశ అంటే మీ దోశ బ్యాటర్ మీకు తెలుసు, అందరికీ తెలుసో లేదో తెలియదు. బట్ దోశ బ్యాటర్లో కొద్దిగా రైస్ కానీ లేకపోతే బొరుగులు లేదా మరమరాలు అంటారు కదా, వాటిని యాడ్ చేస్తే బ్యాటర్ అనేది మంచి కన్సిస్టెన్సీలో వస్తుందండి, చాలా బాగా వస్తుంది. నేను యమ్మీ పీనట్ చట్నీకు ఈ దోశ ప్రిపేర్ చేసుకున్నాను. దాంతోపాటుగా ఇలా దోశ వేసేసుకొని దానిపైన కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అక్కడక్కడ ఆయిల్ వేసేసుకొని అండ్ నెక్స్ట్ నేను ఈ క్యారెట్ వేసేసుకున్నానండి. క్యారెట్ తురుము యాడ్ చేసేసుకున్నాను, పైన గార్నిషింగ్ చేసుకున్నాను క్యారెట్ తురుముతోను. మీకు ఒక టిప్ చెప్తానండి. చాలామందికి దోశ పాన్ సరిగా వర్క్ అవ్వదు. ఐ మీన్ ఎలా అంటే సరిగా రాదు. ఒక 1 year వరకు మీకు అలా రాదు. బట్ నేను లాంగ్ లాస్టింగ్ రావాలి, దోశ పాన్ మంచిగా రావాలి అని అంటే, దోశలు ఎలాగా బ్రేక్ అవ్వకుండా మంచిగా రావాలి, దోశ పాన్ మంచిగా ఉండాలి అంటే మీరు ఆయిల్ ఫస్ట్ స్టార్టింగ్లో దోశలు వేసే ముందు కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో బాగా రబ్ చేయండి. అలా రబ్ చేస్తే మీకు దోశలు అనేవి చాలా మంచిగా ఈజీగా వస్తుందండి తీయడానికి. అండ్ పాన్ కూడా ఖరాబ్ అవ్వదు. ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ నేను ఇలా చాలా క్రిస్పీగా దోశ ప్రిపేర్ చేసేసుకున్నాను. యమ్మీ పీనట్ చట్నీ అండ్ దోశ, క్రిస్పీ దోశ ఎలా ఉందో ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి.